హాయ్ అమిగోస్, అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు, మరి అతను ఏ వర్క్ చేస్తాడు అనేది చాలా మందికి తెలియదండి. ఈ వీడియోలో మనం క్లియర్ గా చెప్దాము. సమస్యను చూసి అవకాశంగా మార్చుకునే వ్యక్తిని ఈ ఎంటర్‌ప్రెన్యూర్ గా చెప్పుకోవచ్చు. మరి జాబ్ కోసం ఎదురు చూడడం అతను, మరి జాబ్ ని సృష్టించే వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్ అంటే. మరి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ చేసే పనులేంటో మనం ఇప్పుడు తెలుసుకుంటే, సో కొత్త ఐడియాలు ఆలోచిస్తాడు, అలాగే రిస్క్ తీసుకుంటాడు, తన యొక్క డబ్బుని టయాన్ని పెట్టి బిజినెస్ అనేది మొదలు పెడతాడు. ఓకే, సో ఫెయిల్ అయినా సరే సక్సెస్ అయినా సరే, ఒకవేళ ఫెయిల్ అయితే అందులో నుంచి ఏం ఫెయిల్ అయ్యా మనం నేర్చుకుంటాడు, ఒకవేళ సక్సెస్ అయితే ఇంకొంతమందికి అతను ఉపాధి కలిగిస్తాడు. ఓకే, సో మరి షాప్ పెట్టే ప్రతి ఒక్కడు ఎంటర్‌ప్రెన్యూరేనా అని అనుకుంటే ఎస్, ఏ బిజినెస్ అయితే ఎవరైతే చేద్దాం అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్‌ప్రెన్యూరే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము జ్యూస్ షాప్ లేదా టిఫిన్ సెంటర్, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ కానీ, లేదా హోమ్ ఫుడ్ బిజినెస్ కానీ, ఇవన్నీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్షిప్ కిందకే వస్తుంది. ఒక్క లైన్ లో అర్థం చెప్పాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనే అతను ఉద్యోగం చేసేవాడు కాదు, ఉద్యోగం ఇచ్చేవాడు. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఈ విధమైన అర్థంగా చెప్పుకోవచ్చు. డిగ్రీ అవసరం లేదు, ఐడియా ధైర్యం ఉండాలి, కష్టపడే మనసు ఉంటే చాలు. ఓకే, చివరిగా ఒక్క మాట చెప్తాను ఫ్రెండ్స్, ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు పుట్టడు, పరిస్థితులు అతన్ని తయారు చేస్తాయి.